అందరికీ నమస్కారం. 2026 ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా గోచార ఫలితాలు 2026లో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది? సార్ 2026 నాకు ఎలా ఉంటుంది? షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, వృత్తిపరంగా, విద్యాపరంగా చాలా బాగుంటుంది. పోటీ పరీక్షలు ఉంటే మాత్రం ఆల్మోస్ట్ మీరు మే లోపలనే పూర్తి చేసుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటే మే లోపల పూర్తి చేసుకుంటే చాలా మంచిది. విదేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి పరీక్షలు ఉంటాయి కదా, IELTS, GRE పరీక్షలు, అవి కూడా మీరు మే లోపలనే రాసేయండి. అది మీకు చాలా మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఆ తర్వాత మీకు ఒక ఇబ్బందికరమైన కఠినమైన సవాళ్ళు ఉంటాయి. ప్రయాణ నష్టం ఉంటుంది. రూపాయి ఖర్చు అయితే ₹2 ఖర్చు అవుతుంది. డబ్బు విపరీతమైన ఖర్చు, ఆరోగ్య లోపం. ఆరోగ్యం ఉంటే మహాభాగ్యం, మహాభాగ్యం అంటే ధనయోగం. సరే, ఏదేమైనా సరే ఈ రాశి వారికి 2026లో 2026లో కాస్త జాగ్రత్తగా ఉండాలని చెప్పబడుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కూడా విదేశాలకు వెళ్ళే నిమిత్తమైన ప్రయత్నాలు కాస్త వాయిదా వేసుకోవడం మంచిది. లేదు ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటే జన్మజాతకాన్ని చూపించుకొని తగిన పరిహారాలు చేసుకొని మీరు ప్రయాణం చేస్తే సుఖవంతంగా ఉంటుంది. ఏదేమైనా సరే వ్యాపార పరంగా, వృత్తిపరంగా, కుటుంబ సఖ్యత, అలాగే ఈ ఆస్తుల గురించి గొడవలు, మే లోపలనేమో అనుకూలత, మే తర్వాత నుంచి మీకు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలని జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. నిరంతరం భగవన్నాస్మరణ చేసుకుంటే సుఖము, శుభము, ఆనందము. సినిమా రంగంలో, రాజకీయ రంగంలో, కళాకారుల, క్రీడకులు కానివ్వండి, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహమజంటకి, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్, షూ పరిశ్రమ, ఇలా అనేక రకాల వ్యాపారాల్లో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన వ్యాపారాన్ని విస్తరించే అవకాశం కూడా ఉంటుంది మే లోపల. మే తర్వాత నష్టపోయే అవకాశం. ఈ రాజకీయ నాయకుల ఒత్తిళ్లు ఎక్కువ ఉండడం వల్ల ఇబ్బంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రారంభంలో అనుకూలత, తదుపరి మీకు నష్టాన్ని పొందుకునే అవకాశం కూడా చెలకు కనపడుతుంది. లేనిపోని అవరోధాలు, అపవాదాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే ఈ సంవత్సరంలో మీరు రాహు, గురు, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్, షూ పరిశ్రమ, ఇలా అనేక రకాల వ్యాపారాల్లో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన వ్యాపారాన్ని విస్తరించే అవకాశం కూడా ఉంటుంది మే లోపల. మే తర్వాత నష్టపోయే అవకాశం. ఈ రాజకీయ నాయకుల ఒత్తిళ్లు ఎక్కువ ఉండడం వల్ల ఇబ్బంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రారంభంలో అనుకూలత, తదుపరి మీకు నష్టాన్ని పొందుకునే అవకాశం కూడా చెలకు కనపడుతుంది. లేనిపోని అవరోధాలు, అపవాదాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే ఈ సంవత్సరంలో మీరు రాహు, గురుగ్రహాల యొక్క అనుకూలత పొందుకోగలిగితే, ముఖ్యంగా తల్లిదండ్రులని ఎక్కువగా మీరు ప్రేమించగలిగి వారిని పూజించగలిగితే శుభప్రదం, ఆనందప్రదంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి ఆనందయుగం కలగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.